వచ్చాయి దేశంలో 3 రాష్ట్రాల్లోనూ, తెలంగాణలోనూ. దీన్ని ఎలా చూస్తున్నారు సార్? శర్మ గారు, ఎవరు గెలిచారు ఎవరు ఓడారని పక్కన పెడదాం, తర్వాత చూద్దాము. 2 విషయాలు ప్రజాస్వామ్యంలో మనం గుర్తుంచుకోవాలి. ఒకటి, ఎన్ని లోపాలున్నా కూడా మన ప్రజాస్వామ్యం చాలా ఉన్నతమైనది. బయట ఓట్లు కొంటున్నారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు, తాత్కాలికమైన తాయిలాలు ఆశ చూపెడుతున్నారు, కులం మతం రచ్చగొడుతున్నారు మనకు తెలుసు. కానీ పోలింగ్ బూత్లో బలవంతంగా ఓటు వేయించారని కానీ, అక్రమాలు జరిగినాయని కానీ ఆరోపణలు ఉండవు. అక్కడక్కడ పూర్వం ఉండేవి, అది కూడా పూర్తిగా పోయింది. అంటే ఒక ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు వేశారు. విజ్ఞతతో వేయచ్చు, విజ్ఞత వేయకపోవచ్చు, కానీ ఇదే చాలా గొప్పతనం. చాలా దేశాల్లో అపురూపం అది. ఒక ప్రశాంత వాతావరణంలో ఒత్తిళ్లు లేకుండా స్వేచ్ఛగా ప్రతి మనిషి ఓటు వేయడం అన్నది మనం చాలా మామూలు అనుకుంటున్నాం, కాదు. ఈ ఓట్లు 100కి 100 నిష్పాక్షికంగా, పారదర్శకంగా లెక్క పెట్టడం జరుగుతుంది. ఎన్నికైన తర్వాత మీకు ఆ మనిషి ఇష్టం ఉన్నా లేకున్నా, ఆ పార్టీ ఇష్టం లేకున్నా, ఆ ఎన్నికైనారు అని చెప్పిన దాన్ని అందరూ గుర్తిస్తున్నారు, ఆ ఎంపికను గౌరవిస్తున్నారు. ఎన్నికైన వాడు ప్రశాంతంగా, హింస లేకుండా అధికారం మారుతోంది. నిన్నటిదాకా రాజు అనేవాడు వాడు బంట్ అవుతాడు, అంతే. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. అంటే ఈ ప్రజాస్వామ్యంలో చాలా జవజీవాలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. నా అంత గట్టిగా లోపాలు చెప్పిన వాడు ఇంకొకటి లేడు. కానీ బలం కూడా ఉంది, అది గుర్తించాలి. చాలామంది విమర్శించేవాళ్ళు ఈ బలం పునాదుల మీద ఆధారపడి మార్పు తేవాలి, కానీ బలాన్ని విస్మరించి మనం ఎక్కడ పునాదులు లేకుండా ఏం చేస్తారు మీరు? ఇంకా సజీవంగా ఉంది కదా ప్రజాస్వామ్యం. ఇప్పుడు నిజంగా ఎంత గొప్ప విషయం. ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, మరో నాయకుడు కావచ్చు, ప్రజల ఓటు వల్లే మేము వచ్చాము, ప్రజల పనులతో ఉన్నాం అన్నది వాళ్ళు మామూలుగా మర్చిపోయినా కూడా ఈ ఎలక్షన్ రోజున పూర్తిగా అవగతమవుతుంది, గుర్తు చేస్తున్నారు ప్రజలు. గుర్తు చేస్తున్నారు. రెండోది ఏమిటంటే, నేను అనుభవంలో నేర్చుకున్నది, ఎలక్షన్ టైంలో ప్రజలు పరిణతి చెందినది ఇంకెప్పుడు చెందరు. మన పౌరశాస్త్రము, సివిక్స్, రాజకీయము, రాజ్యాంగం కబుర్లు చెప్తుంటాం, కానీ ఆకళింపు అయ్యేది ఆ ఎన్నికల టైంలో, ఆ 1-2 నెలల టైంలో చాలా ఎక్కువగా అర్థమవుతుంది. కాబట్టి మార్పుని కోరే వాళ్ళకి ఈ ఎన్నికల సమయం, ఎవరు గెలిచారో ఎవరైతే పక్కన పెడదాం, గొప్ప అవకాశం, మనం కొంచెం ఆలోచించడానికి అవకాశం. ఆ రకంగా ప్రతి ఎన్నిక కూడా ముఖ్యమైనది, నిన్నటి ఎన్నిక చాలా కీలకమైనటువంటిది. ఇక ఫలితాల విషయానికి వస్తే నాకు కొన్ని కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఒక్కొక్క రాష్ట్రం వేరు, స్థానిక పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రం పరిస్థితులు వేరు, కానీ కొన్ని మూల సూత్రాలు ఉన్నాయి, అందరికీ సామాన్యంగా వర్తించే కొన్ని ఉన్నాయి. ఏమిటిది? ప్రజలు ఏ రాష్ట్రంలో అయినా కూడా ఏకవ్యక్తి నాయకత్వము, రాచరిక ధోరణి కాకుండా విస్తరించిన నాయకత్వము, అన్ని వర్గాల నుంచి ఎదిగిన నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. ఆటోక్రసీ కాదు. తెలంగాణ ఉంది, పరిపాలన అధ్వాన్నంగా ఏం లేదు, అభివృద్ధి బాగా జరిగింది. పొరపాట్లు ఉన్నాయి, అవినీతి ఉన్నది, కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి, అవి ఎన్నో సందర్భాలు నేను విమర్శించాను, ప్రతి ప్రభుత్వంలో ఉంటాయి. కానీ మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందలేదంటాం అది వాస్తవాలకి వ్యతిరేకమవుతుంది. ప్రధాన కారణం ఏమిటి? ఒంటెద్దు పోకడలు, నియంతృత్వ ధోరణులు, రాచరిక స్వభావము అన్న భావం కలగగానే ఎవరిని అడిగినా కూడా ఎందుకయ్యా మీకు ఎంత వ్యతిరేకత వచ్చింది చెప్పంటే ఈ కారణం చెప్తున్నారు. అలా ఉత్తరాది రాష్ట్రాలు తీసుకోండి. ఇప్పుడు మధ్యప్రదేశ్లో చాలామంది బీజేపీ గ్యారంటీ ఓడిపోతుంది అనుకున్నారు. గత ఎన్నికల్లో కూడా బొటాబొటీగా ఒక దాదాపు 1% వచ్చిన ఓట్లు, అధికారం అటు ఇటు మారింది, ఏదైంది. ఇలా ఎందుకు జరిగింది? ఒక కీలకమైన కారణం, మీరు 18 ఏళ్ల పాటు ఒకే మంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఒకే మనిషి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చుట్టూ తన బృందమే ఉంటుంది. మీరున్నా నేనున్నా కూడా మనకు తెలిసిన వాళ్ళు, మనకు నమ్మేవాళ్ళు ఉంటారు కదా మన చుట్టూ. టీం బిల్డ్ చేసినప్పుడు మిగతా వాళ్ళకి పెద్ద స్పేస్ కనిపించదు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు మోదీ గారు అంటే గుజరాతీ వాళ్ళు ఎక్కువ ఉంటారు ఆ చుట్టూ, సహజం, అది పెద్ద తప్పు కూడా కాదు. బీజేపీ అది గుర్తించింది, ఉన్నంతలో కాస్త మంచి పరిపాలన ఇచ్చారు. మధ్యప్రదేశ్ బాగా వెనకబడ్డ రాష్ట్రం, కొంచెం గౌరవప్రదం తీసుకుంటున్నమాట వాస్తవం, కానీ చాలా వర్గాల్లో కొంత మేము దీనిలో భాగస్వాములు కాదు భావం కలుగుతుందని చెప్పిన వెంటనే ఏం చేశారు? ఆ రాష్ట్రానికి చెందినటువంటి అగ్రనాయకులందరినీ కూడా జాతీయ స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి పోటీకి దింపి వాళ్ళకి ఎన్నికల్లో కీలక పాత్ర కల్పించి అన్ని వర్గాల ప్రజలకు విశ్వాసాన్ని కల్పించే ప్రయత్నం చేశారు. పోల్ మేనేజ్మెంట్, వ్యవహారచన బాగుంది. అంటే మేనేజ్మెంటే కాదు, అందరికీ కూడా ఓనర్షిప్ ఇచ్చారు. అదే ఇన్వాల్వ్ చేయటం. ఈ పార్టీ అన్నది ఇదేవో ఏ ఒక్కళ్ళ సొత్వం కాదు, ఇది అందరికీ చెందుతుందని చెప్పిన నమ్మకం కలిగించారు. అలాగే రాజస్థాన్ ఉన్నది, వసుంధర రాజే ఎప్పుడు కూడా అప్రతిహతంగా ఉండేది, కానీ ఆవిడ కొంచెం పరిపాలన బాగానే ఉన్నా కూడా
రాచరిక స్వభావం ఉందని చెప్పని రకరకాల ఫిర్యాదులు ఉండేవి. ఆవిడ నొక్కదానే కాకుండా అందరినీ తీసుకొచ్చి పెట్టారు. ఇవన్నీ ఏమిటంటే ఒక సంకేతం, ఒక రకంగా రాజకీయ సంస్కృతిలో కొంత పరిణితి వస్తుంది. ఒక వ్యక్తి చుట్టూ, కుటుంబం చుట్టూనే కాకుండా అన్ని వర్గాలకి ప్రాతినిధ్యము, సామర్థ్యాన్ని బట్టి ఎదిగే అవకాశం ఉంటేనే ప్రజలు ఆదరిస్తారని చెప్పి అన్నది ఈ ఎన్నికలో బాగా రుజువైంది. నా దృష్టిలో అది చాలామంది దాన్ని పెద్దగా పట్టించుకోవాలి. నా దృష్టిలో అది కీలకమైన అంశం. ఒక మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఒక్కరోజు అద్భుతాలు దొరుకుతాయి కాదు, కానీ ఆ పరిణామాలు ఒక గుడ్ చేంజ్. మరొకటి ఏంటంటే, మన పోరాటం సంక్షేమమా అభివృద్ధి కాదు, అది చాలా తప్పు సంకేతం. సంక్షేమంతో కూడిన అభివృద్ధి, అభివృద్ధితో కూడిన సంక్షేమం.